హలో అందరికీ. లాస్ట్ వీడియోలో గాలివాన దెబ్బకి చెట్లు పడిపోయాయని చెప్పాను కదా! అదే రోజు పైనున్న టీవీ యాంటెన్నా సిగ్నల్ కూడా పోయింది. ఇక్కడ అదే సెట్ చేయిస్తున్నారు నాన్న. దెబ్బకి ఇది విరిగిపోయింది. అలాగే టీవీ కూడా కింద రూమ్‌లోకి షిఫ్ట్ చేయిస్తున్నాము. ఇంట్లో ఒక పాత వైర్ ఉండింది కానీ అది సరిపోలేదు. అందుకే మొత్తం కొత్త వైర్ పెట్టిస్తున్నాము. ఇంతకీ మీరు ఆ వీడియో చూసారా? ఒకవేళ చూడకపోతే కింద ఆ వీడియో లింక్ ఉంది. క్లిక్ చేసి వెళ్లి చూడండి. ఆ రోజు గాలి, వాన వచ్చే టైంకి 2 విండోస్ ఓపెన్ ఉన్నాయి. ఒక విండో క్లోజ్ ఉంది. దెబ్బకి స్టాపర్స్ కూడా ఊడిపోయాయి. చూస్తున్నాను కదా ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో ఇవి కూడా ఊడొచ్చేసాయి. ఇదేమో క్లోజ్ ఉన్న విండో అందుకే ఈ స్టాపర్ బతికిపోయింది. ఇంకా ఇదేమో ఓపెన్ ఉన్న విండో అందుకే పాపం అది ఊడిపోయింది. అంతేకాదు ఒక విండోకి ఇది కూడా ఊడిపోయింది. అవి రిపేర్ చేయడానికి వచ్చిన కార్పెంటర్‌ని చూడగానే ఇంకొక కొత్త పని గుర్తొచ్చింది. మేము ఇల్లు కన్‌స్ట్రక్షన్ చేసినప్పటి నుంచి కర్టెన్ హోల్డర్స్‌ని కొట్టించలేదు. ఇక్కడ అదే వర్క్ జరుగుతోంది. వాల్‌లో హోల్ చేశాక ఈ నెయిల్ ప్లగ్స్‌ని పెట్టి ఇందులో నెయిల్స్ అదేనండి మేకులు కొడతారు. ఈ నెయిల్ ప్లగ్స్‌ని ఎందుకు పెడతారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఈ అన్న దగ్గర మేకులు దించే మిషన్‌లో కూడా టార్చ్ లైట్ ఉంది చూసారా? అలా మేకులు కొట్టేసి హోల్డర్స్ పెట్టిన తర్వాత మెజర్ చేసుకుంటున్నారు. స్టీల్ రాడ్ కట్ చేయడం కోసం మెజర్‌మెంట్ తీసుకుంటున్నారు. స్టీల్ రాడ్‌ని మెజర్ చేసి తీసుకురాలేదు. ర్యాండమ్‌గా కొన్ని ఫీట్స్ తీసుకొచ్చి దాన్ని కట్ చేస్తున్నాము. కార్నర్స్ షార్ప్‌గా ఉంటాయి కదా! అవి గుచ్చుకోకుండా ఉండడం కోసం అలా చేస్తున్నారు. ఇదిగో ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు. అది బెండ్ చేశారు. ఏ పనిలో అయినా కనీసం ఉడత సహాయమైనా చేయాలి కదా! అని కట్ చేసిన రాడ్‌ని తీసుకొచ్చి హోల్డర్ పైన పెట్టేశా. అన్నీ రిపేర్ చేయించడం అయిపోయిందో లేదో మళ్ళీ మొదలు. మళ్ళీ సాయంత్రమే ఫుల్లుగా వర్షం పడడం స్టార్ట్ అయిపోయింది. ఈసారి అసలు ఎండాకాలం ఉన్నట్టే లేదు. మొత్తానికి మళ్ళీ చెట్టు వంగిపోయే లెవెల్‌లో పడింది వాన. ఇక్కడి దాకా చూసినందుకు థాంక్ యూ. ఫాలో చేయడం మర్చిపోకండి.